వీళ్ళ పరిచయం కూడా గత 18 సంవత్సరాల నుంచి పరిచయం అన్నమాట. ఇవన్నీ ఇంకా రకరకాల చామంతులు చాలా కలర్సే ఉన్నాయి. అయితే వీటి రేట్లు కూడా మనం కనుక్కుందాం, ఓకేనా? లక్ష్మణ్ అడిగి. లెమన్ గ్రాస్ ఎంత పడుతుంది? 50 రూపీస్ వేస్తారు. తమిడి చామంతి అయితే భలే ఉంటాయి కదా చూడడానికి. ఇక్కడ వచ్చేసి మనకి దయాంతాస్ ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే గజానియా కూడా ఉన్నాయి అన్నమాట. లక్ష్మణ్, అసలు మీ సీక్రెట్ ఏంటి ఇన్ని పువ్వులు పూయించడానికి? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూస్తే, అలాగే నేను ఎక్కడున్నాను అనేది కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ మన వైజాగ్లోని విశాఖ డైరీ ఉంది కదండి, ఆ డైరీ పక్కన ఇవన్నీ కూడా నర్సరీస్ ఉంటాయి అన్నమాట. భలే ఉంటాయి. నాకు వీళ్ళ పరిచయం కూడా గత 18 సంవత్సరాల నుంచి పరిచయం అన్నమాట. ఎప్పుడు ఏం కావాలన్నా లక్ష్మణ్కి చెప్తాను, తను కూడా ఇక్కడే ఉన్నారు, పరిచయం చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్ షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి వీడియో ఎందుకు చేస్తానంటే కొత్త మొక్కలు వచ్చినాయి, గార్డెన్ కూడా బాగా ఎక్స్పెండ్ అయ్యింది, కొత్త గార్డెన్ వచ్చింది, ఇంకా తయారీ అంతా ఇక్కడే అనమాట. అది ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను. అయితే ప్రజెంట్ ఏమేమి ఉన్నాయనేది మనం చూసేద్దాం, వచ్చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదండి, లెమన్ గ్రాస్, క్రాటన్ ప్లాంట్స్ ఉన్నాయి. దాని పక్కన నుంచే మనకి చామంతుల సీజన్ కదండి, భలే వచ్చినాయి కదా. చక్క మొగ్గలతో ఉన్నాయి, పువ్వులతో ఉన్నాయి, ఇంకా కొంచెం విడుతూ ఉన్నాయి అన్నమాట. అన్ని కలర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎంత బాగున్నదో నిజంగా. ఇవన్నీ చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాయి అన్నమాట. ఇంక ఈ లైన్ అంతా కూడా చామంతులు. ఇప్పుడు మనకి ఫ్లవర్ సీజన్ కదండి, అన్ని పూల మొక్కలే. ఇంకా మనకి ఒక మాటలో చెప్పాలనుకుంటే చాలా రకాలైన పూల మొక్కలు అనేది ఇలాంటి టైంలోనే మనకు దొరుకుతాయి అన్నమాట. కొన్ని కటింగ్స్ ద్వారా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి, కొన్ని విత్తనాలు దాచుకొని నెక్స్ట్ ఇయర్కి ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలా కొన్ని ఉంటాయి. ఇంకా కొన్ని మొక్కలు మటుకు బాగా విరబూస్తాయండి. పువ్వులన్నీ కూడా మనకి బోల్డ్ అంత ఆనందాన్ని అయితే ఇస్తాయి అన్నమాట. కొన్ని మొక్కలు అయితే 3 months 4 months ఉండి చనిపోతాయి. కానీ కొన్ని సీజనల్ ప్లాంట్స్ మటుకు మనం చక్కగా కేర్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా దాచుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇంకా రకరకాల చామంతులు చాలా కలర్సే ఉన్నాయి. అయితే వీటి రేట్లు కూడా మనం కనుక్కుందాం, ఓకేనా? లక్ష్మణ్ అడిగి. అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చామంతి మొక్కలు చూసాం కదండి, అన్ని కలర్స్ ఉన్నాయి. మనకి ఈ బ్యాగ్ వచ్చేసి ఎంత పడుతుందమ్మా? ఓకే, మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ అమ్మేటట్టు కాకుండా ఒక 5 రూపీస్ తక్కువ చేసి ఇస్తారనమాట. సో మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది, చాలా బ్రాంచెస్ వచ్చున్నాయి. ఇప్పుడు కానీ ఇవి మనం తీసుకుంటే చక్కగా కటింగ్స్ తీసి ఇసుకలో పెట్టుకుంటే చక్కగా నెక్స్ట్ ఇయర్ కూడా దాచుకోవచ్చు అనమాట. ఈ మెరూన్ కలర్ కదా, చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటే రేట్ అమ్మా? వైట్. ఇది ఉన్నాయి కలర్స్ చూసాను, భలే ఉన్నాయి. ఇవి కూడా ఈ బ్యాగ్ కూడా అంతే, ఈ బ్యాగ్స్ ఏదన్నా అంతే. ఓకే, ఫ్లవర్స్ ఎక్కువే వస్తున్నాయి, మొక్కలు చాలా ఉన్నాయి. ఓకే, మల్టీ కలర్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్ గా భలే ఉంది. అది న్యూ వెరైటీయా? ఓకే, మనకి ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది కదా, ఇది ఎంత పడుతుంది? ఇది లెమన్ గ్రాస్ ఎంత పడుతుంది? 50 రూపీస్ వేస్తారు. లెమన్ గ్రాస్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారండి, చాయ్ బాగా కాచుకుంటున్నారు దాంతో. హెల్దీ అని తెలుసు కదా, చక్కగా లెమన్ గ్రాస్ అయితే తులసి కొమ్మలు, చక్కగా మింట్ ఇవన్నీ వేసుకొని చాయ్ అయితే కాస్తున్నారు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా వాటి రేట్లు ఏంటనేది చూద్దాం, వచ్చేయండి ఒకసారి. ఇక్కడ మనకి బంతులు కూడా ఉన్నాయండి. బంతుల్లో 2 కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ అలాగే మనకి ఆరెంజ్ కలర్ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు బ్లాక్ గ్రో బ్యాగ్స్ చూసాం కదండి, ఇది వచ్చేసి పాట్ అన్నమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందేమో, ఇలా ఉంచేసుకోవచ్చు. ఓకే, ఇది ఎంత పడుతుందమ్మా? 100. బయట అయితే మనకి 125 అలాగా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి మనకి అలాగా చాలా బాగుంది, మొక్క అయితే హెల్దీగా ఉంది. పాట్లో ఈ పాట్ కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఇంక ఇది పాట్తో ఉంచేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ అండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇది పింక్ కలరు, ఇది డార్క్ వైలెట్ కలర్ అనమాట. డార్క్ వైలెట్ 2 షేడ్స్ చూస్తున్నారు కదా, 2 వేరియేషన్స్. అలాగే ఇవన్నీ చామంతి రకాలేనండి. ఈ పాట్స్ అన్నీ కూడా అంతే. మనకి రెడ్లో కూడా 2-3 రకాలు ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు దమ్మిడి చామంతి దొరకట్లేదా లక్ష్మణ్? దమ్మిడి చామంతి అయితే భలే ఉంటాయి కదా చూడటానికి, కానీ దొరకట్లేదే. వస్తే మటుకు సంపాదించే లక్ష్మణ్.
మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లా కలిసిపోయే లక్ష్మణ్ అయితే మన ఇంట్లో వాళ్ళగే అనమాట. ఎప్పుడు ఏం కావాలన్నా సరే నేను రాకపోయినా పర్వాలేదు, కాల్ చేస్తే మొక్కలన్నీ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అవి ఎక్కువ, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం మొక్కలే పంచుతాం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా మనకి సీజనల్స్ ఉన్నాయి చూడండి. ఇగోండి ఇక్కడ మనకి పిటోనియాస్ అండి. పిటోనియాస్లో కూడా కలర్స్ ఉన్నాయా? తురోనియా ఇక్కడ ఉంది, బాగుంది. సెలోషియాలో కూడా కలర్స్ ఉన్నాయి. ఈ కోడిజుత్తు పువ్వులు ఇప్పుడే మనం తీసుకోవాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ సీడ్స్ రెడీ అవుతాయి. ఈ సీడ్స్ దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం చక్కగా వేసుకోవచ్చు. రోజ్మెరీ కదా? ఓకే, రోజ్మెరీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ క్రాటన్స్ కదమ్మా, కోలియాస్. రోజ్మెరీ పక్కనే ఉన్నవి కోలియాస్ అండి. చూస్తున్నారు కదా, భలే ఉంది. జేడు, వాము చెట్టు, ఇది వచ్చేసి దవనం కదా, దవనం. అండ్ మరం కూడా ఇక్కడే ఉంది. ఇవన్నీ కూడా వింకా రోజెస్ అండి. ఇవి ఇంట్లో పెంచుకుంటే చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట ఇందులోని. వింకాస్ అంటే ఇన్నాళ్ళు తెలియక మనం ఏవో పిచ్చి మొక్కలు అనుకునే వాళ్ళం. ఇప్పుడు వింకాస్ కూడా మనకి చక్కగా పెంచుకుంటున్నారు అందరూ కూడా. అలాగే ఇక్కడ మనకి పిటోనియాస్ ఉన్నాయి, భలే ఉన్నాయి. పువ్వులు వస్తే బాగున్నాను, కలర్స్ చూపించేదాన్ని. కాకపోతే ఇక్కడ చూడండి భలే ఉన్నాయి. అలాగే అక్కడ వైలెట్ మీద షేడ్, అది కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి దయాంతాస్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే గజానియా కూడా ఉన్నాయి అనమాట. గజానియాలో కలర్స్ ఉన్నాయా? ఓకే, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎంత పడుతుంది ఆ పాట్? 50 రూపీస్. పాట్తో 50, చాలా బాగుంది. 50 రూపీస్ అంట పాట్తోని గజానియా అయితే. నేనైతే ఇప్పుడు 4 కలర్స్ తీసుకుంటాను. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారా కనకాంబరాలు అండి, నాటు కనకాంబరం అనమాట ఇవి. అలాగే ఇక్కడ మనకి హైబ్రిడ్ కనకాంబరాలు కూడా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఈ బ్యాగ్ వచ్చేసి ఇది కూడా 50 రూపీసే పడుతుంది. ఇవి స్టెమ్ కటింగ్స్ తో కూడా మనం పెంచుకోవచ్చు అండి. ఓకే, 60 రూపీస్ అంట. మన ఫాలోవర్స్ కానీ మన ఛానల్ పేరు చెప్పి ఎవరైనా వైజాగ్లో వస్తే మటుకు ఖచ్చితంగా రేట్ కన్సెక్షన్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం రేట్స్ అనేది తగ్గించి చెప్తారు. ఇక్కడ మనకి చూస్తున్నారా జర్బెరాలు ఎన్ని ఉన్నాయో, బాగున్నాయి కదా కలర్స్ కూడా. జర్బెరా గార్డెన్లో పెట్టుకుంటే భలే అందాన్ని అయితే తెస్తాయి. అలాగే ఇక్కడ ఇప్పటి వరకు మనం చామంతులు చూసాం కదా, ఇక్కడ చూడండి ఇండోర్ అన్నమాట. ఇదంతా కూడా మనకు కావాల్సిన గోల్డెన్ మనీ ప్లాంట్, లక్కీ మనీ ప్లాంట్, అలాగే జేడ్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. జెడ్ ఇంకా చాలా రకాలైన మొక్కలు అయితే ఉన్నాయి మనకి. అలాగే సెరమిక్ పాట్స్ చూస్తున్నారా, తులసి మొక్కలు వేసుకోవడానికి చక్కగా ఇండోర్లోని కానీ అవుట్డోర్లో కానీ మనం అందంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనకి సెరమిక్ ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారా రకరకాల గులాబీలు అనమాట, భలే ఉన్నాయి. అసలు వీళ్ళ సీక్రెట్ ఏంటో మనం కనుక్కోవాలి. లక్ష్మణ్, అసలు మీ సీక్రెట్ ఏంటి ఇన్ని పువ్వులు పూయించడానికి? సీక్రెట్ ఏంటి మేడం, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. గులాబీకి మందారికి మెయింటెనెన్స్ ఎక్కువ మేడం. టైంకి పురుగు మందులని, బలం మందులని, కటింగ్లు కానీ, గుప్పులు కానీ, పిండ్లు కానీ వేయాలి మేడం. పిండి అంటే ఏంటి వాడతారు మీరు? డిఏపి ఎప్సమ్ సాల్ట్ వాడతాం మేడం. డిఏపి వాడకూడదేమో కదా? డిఏపి వాడచ్చు మేడం. పువ్వులకు వాడతారంట. ఇప్పుడు ఆర్గానిక్ డిఏపి కూడా ఏదో వస్తుంది. కోకోపీట్ ఉంటుంది మేడం, వర్మీ కంపోస్ట్ ఉంటుంది. ఓకే, అవన్నీ వాడతారు. ఎప్సమ్ సాల్ట్ కూడా ఆర్గానిక్ లెక్కే మేడం. అది మన మెడిసిన్ అంటే ఎప్సమ్ సాల్ట్ అది మేము వాడతాం కానీ డిఏపి అనేది అసలు వాడతాం. ఉంటుంది మేడం. నీమ్ పౌడర్ వాడతాం. ఓకే, వీటికి కూడా బోన్ మీల్ వాడతారా? ఓకే, సో అదండి విషయం. మనకి నర్సరీ వాళ్ళ మ్యాజిక్ అన్నమాట. వీళ్ళు ఇవన్నీ వాడుతున్నారు, అందుకే ఇన్ని పువ్వులు పూయిస్తున్నారు. మనం కూడా ఏంటంటే ఏదో గెత్తం వేస్తాము, బోన్ మీల్ అప్పుడప్పుడు వేసుకుంటాము. ఎప్సమ్ సాల్ట్ వాటర్ మటుకు తరచుగా మనం స్ప్రే చేసుకుంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి. సో ఓకే, మిగతా కూడా మనం కవర్ చేద్దాం, ఇంకా బోల్డ్ అంత ఉంది రండి. అయితే ఇక్కడ దేశవాళీ గులాబీలు తీసుకుంటానండి, అన్నీ రెండేసి. ఇవైతే ఎక్కువ పువ్వులు పూస్తాయి, ఎందుకంటే ఎక్కువ పూజలు చేస్తాను కాబట్టి గులాబీలు ఎక్కువ దేవుడికి వాడతాను. దేశవాళీ అయితే భలే వస్తాయి అనమాట. హైబ్రిడ్ అనేది అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవి మటుకు కంటిన్యూ పూస్తూ ఉంటాయి అనమాట. జీరో మెయింటెనెన్స్ ఇది వచ్చేసి, అందుకే ఇవి రెండేసి తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి బేబీ మందారాలు, వింకాస్ అయితే భలే కలర్స్లో కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా వింకాస్ అయితే సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి కదా. వీటంతా కూడా మనకు వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ అండి. అన్ని రకాల పళ్ళు మొక్కలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి. హ్యాపీగా మనం పళ్ళు మొక్కలు కూడా తీసుకోవచ్చండి, ఓన్లీ పూల మొక్కలే కాదు. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా కోకోపీట్, వర్మీ కంపోస్ట్, వేపపిండి, ఇంకేముంటాయి లక్ష్మణ్ ఇక్కడ? బోన్ మీల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, అలాగే మనం రోజ్ మిక్స్ అది వాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు గులాబీ పూలకి, అవి కూడా ఉంటాయి అన్నమాట. కోకోపీట్స్ కూడా బ్లాక్స్ బాగున్నాయి. ఈ బ్యాగ్ ఎంత పడుతుంది మనకి వర్మీ కంపోస్ట్ బ్యాగ్? 150 మేడం. 150. ఇది వచ్చేసి మనకి 15 10 10 kg మేడం. 10 kgs బ్యాగ్ వచ్చేసి మనకి
150 పడుతుంది. మనకేం తగ్గుతుందా? ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది మేడం. అవును. వర్మి కంపోస్ట్ నేను వాడుతాను ఆల్రెడీ. 1 kg 20 రూపీస్ మేడం. ఓకే. ఈ 10 kg మీద 50 రూపీస్ తగ్గి 150 పడుతుంది మేడం. ఓకే, అదండి విషయం. ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ ఉసిరండి, ఉసిరి చెట్లు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే క్రాటన్స్ లేదు అనే మాట లేకుండా అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా పెద్ద నర్సరీ అన్నమాట ఇదంతా. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి చూస్తున్నారా? ఇప్పుడు మనం సెకండ్ బ్లాక్లోకి వచ్చామన్నమాట. సెకండ్ బ్లాక్లో వచ్చేసరికి మనకి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? వెరిగేటెడ్ మనీ ప్లాంట్ మేడం. ఇది వెరిగేటెడా? వెరిగేటెడ్ మేడం. ఓకే. ఇది వెరిగేటెడ్. ఓకే. గోల్డెన్ మనీ ప్లాంట్ ఇంకేవో ఉంటాయి కదా, అది వెరిగేటెడ్ మేడం. ఇవి వచ్చేసి కాస్ట్ ఎంత పడితే చాలా బుషిగా బాగా తయారయ్యాయి. యాక్చువల్ అయితే 200 మేడం, 150 పడుతుంది మేడం. మిగతా రకాలు అయితే 150 కి 130 కి వేద్దాం మేడం. మన రేట్ మేడం. మన రేట్లే. ఎవరు వచ్చినా సరే మరి తగ్గించాలి. తగ్గించేద్దాం మేడం. నెక్స్ట్ అది గోల్డెన్ మనీ ప్లాంట్ మేడం. ఓకే. ఇది బ్లాక్ మనీ ప్లాంట్ మేడం. ఇది బాగుంది. ఇది కొత్త వెరైటీ అనుకుంటా కదా. మేడం ఇది బ్లాక్ బాగుంది. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్. గోల్డెన్ మనీ ప్లాంట్. తర్వాత ఇక్కడ మార్బుల్ ఒకటి ఉంటుంది మేడం. ఓకే. ఇది మార్బుల్ మనీ ప్లాంట్. ఓకే. మనీ ప్లాంట్స్ లోనే ఎక్కువ. మనీ ప్లాంట్ మేడం. ఓకే. ఇది మార్బుల్ మనీ ప్లాంట్ బాగుంది, మన టైల్స్ లాగా ఉంటుంది మేడం. ఇవన్నీ టర్టిల్ వైన్స్. ఇది కూడా అదే అనుకుంటాను కదా. మనీ ప్లాంట్ పై ఉండండి. మనీ ప్లాంట్ టర్టిల్ వైన్స్ లో రకాలు. టర్టిల్ వైన్స్ ఇవి వచ్చేసి అదే ZZ అంటారు కదా. ఇది రబ్బర్ ప్లాంట్ కదా. ఓకే. ఆగ్లో లిప్స్టిక్ మేడం. అది ఏంటది? ఆగ్లో ఏమో లిప్స్టిక్. ఓకే. లిప్స్టిక్ ప్లాంట్స్ ఇవి. అది వైట్ మేడం. ఓకే. అదేంటది? లిల్లీయా? పీస్ లిల్లీ. ఓకే. బ్యాంబో పామ్ మేడం. బ్యాంబో పామ్ బాగుంటది, వేసుకోవడానికి కూడా చాలా బాగుంటది. బ్యాంబో పామ్, పీస్ అవును ఇది బ్యాంబో పామ్. అవును. ఇది ఆగ్లో రెడ్ మేడం. ఇది వైట్. వైట్. ఈ రెండు కలిపి వేసుకుంటే చాలా బాగుంటది, ఆర్నమెంటల్ గా పెట్టుకోవచ్చు ఇవన్నీ. ఇది పామ్ సిటీ మేడం. పామ్ సిటీ పింక్ రెడ్. పామ్ సిటీ. ఇది పామ్ సిటీయా అంట. కొన్ని పేర్లు అయితే మనకే నోరు తిరగట్లేదు. అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడైతే. భలే ఉంది చూడటానికి కూడా. స్నేక్ ప్లాంట్ మేడం. అవును, స్నేక్ ప్లాంట్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి అసలు. చాలా రకాలు ఉంటాయి. సో అయితే వీడియో మొత్తం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసే ఉంటారు కదా. మీకు సో వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మంచిగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకి తక్కువ రేటుకే చాలా మొక్కలు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళచ్చు అనమాట. సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.